భారత క్రికెట్లో అత్యంత తక్కువ సమయంలోనే నమ్మదగ్గ ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు రింకు సింగ్. రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ అలీగఢ్ వీరుడు ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచింగ్లో తగినన్ని అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. గంభీర్ హయాంలో టీమిండియాలో కేవలం వాటర్ బాయ్గా మారిపోయాడని వస్తున్న వార్తలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి. భారత టీ20 క్రికెట్లో ఎంఎస్ ధోని తర్వాత ఆ స్థాయిలో మ్యాచ్లను ఫినిష్ చేయగల సామర్థ్యమున్న ఆటగాడిగా రింకు సింగ్ను అందరూ కొనియాడారు. కాని ప్రస్తుతం టీమిండియాలో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో రింకు సింగ్కు స్పష్టమైన పాత్రను ఇచ్చారు. ద్రవిడ్ అప్పటి మేనేజ్మెంట్ రింకుపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. అతను ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్లోనూ అద్భుతమైన స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన రింకు అతి తక్కువ సమయంలోనే టీ20 స్పెషలిస్ట్గా ఎదిగాడు. ఆ సమయంలో రింకు బ్యాట్ నిప్పులు చెరిగేదని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక జట్టులో మల్టీస్కిల్డ్ ఆటగాళ్లకు ప్రాధాన్యత పెరిగింది. వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే వంటి ఆల్రౌండర్ల రాకతో రింకు సింగ్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో రింకుకు తక్కువ అవకాశాలు లభించాయి. జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడకుండా కేవలం బయట కూర్చోవాల్సి రావడం లేదా నీళ్లందించే పనికి పరిమితమవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రాహుల్ ద్రవిడ్ కాలంలో ఆటగాళ్లకు వారి పాత్రలపై స్పష్టత ఉండేదని, కాని గంభీర్ హయాంలో ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, ఎవరు తప్పుకుంటారో తెలియని అభద్రతా భావం పెరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రింకు వంటి ప్యూర్ బ్యాటర్ను పక్కనపెట్టి ఆల్రౌండర్ల కోసం చూడటం వల్ల అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియాలో అవకాశాలు తగ్గినప్పటికీ రింకు రంజీ ట్రోఫీలో తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతూ 176 పరుగుల భారీ ఇన్నింగ్స్తో సెలెక్టర్లకు బలమైన సందేశం పంపాడు. తన ఫస్ట్ క్లాస్ యావరేజ్లో రాహుల్ ద్రవిడ్నే మించిపోయిన రింకు తాను కేవలం టీ20 హిట్టర్ను మాత్రమే కాదని నిరూపిస్తున్నాడు. తాజా సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.